భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రకాశం మైదానం ప్రగతి మైదానం సెంట్రల్ పార్క్ లో మార్నింగ్ వాకర్స్ కలిసి ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే రైతులు కార్మికులు అందరి భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా వాసిగా ఒక రైతు బిడ్డగా పోటీ చేస్తున్నానని, తన గుర్తు కారు అని తెలిపారు. ఇప్పటికే జిల్లా ప్రజలు 2 సార్లు ఎంపీగా గెలిపించారని, 3వసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. తాను పార్లమెంటు సభ్యుడైన తర్వాత భద్రాచలం రోడ్డు కొత్తగూడెం కొవ్వూరు రైల్వే లైన్ కొరకు పార్లమెంట్లో ప్రస్తావించి 2012లో రైల్వే లైన్ శాంక్షన్ చేయించడం జరిగిందని తెలిపారు. భద్రాచలం కొత్తగూడెం నుంచి మొదలుకొని కొవ్వూరు రైల్వే లైన్ ఒకటి అలైన్మెంట్ చేసిండ్రు. అది ఇంతవరకు రాలేదని నా చిన్నప్పుడే అంటోళ్ళు. నేను పార్లమెంటుకు పోయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఆ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ వెనకాల 120 ఉత్తరాలు రాసి ఫైనల్గా 2012లో ఆ రైల్వే లైన్ని శాంక్షన్ చేయించిన తర్వాత ఇప్పటికది సత్తుపల్లి వరకు లైన్ కంప్లీట్ అయ్యి రన్నింగ్ నడుస్తుంది. అక్కడ నుంచి యాక్చువల్గా ఏంటంటే రాజమండ్రి కలిపటి నుంచి ఇది మొత్తం కూడా కలకటాకి మెయిన్ లైన్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్యన స్టేట్స్ డివైడ్ కావడంతో తెలంగాణ పోర్షన్ అయిపోయింది, కానీ ఆంధ్ర పోర్షన్ ఇంకా రైల్వే లైన్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎంపీ కాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ కూడా